ప్రస్తుతం మనం వరంగల్ ఓల్డ్ సిటీలోని రామాలయంలో ఉన్నాం. ఇక్కడ జరిగేటువంటి రామ ప్రతిష్టాపన ఏదైతే జరుగుతుందో అయోధ్యలో దానికి సంబంధించి ఇక్కడ పూజలు నిర్వహించడం దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అంటే ఇవాళ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అయోధ్యలో, మీరు ఇక్కడ మనకి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అందరికీ కూడా ఆనందం అమ్మ. హిందువులందరికీ కూడా అది ఎప్పటి నుంచో కోరిక. అది చాలా సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా, సంవత్సరాల తరబడిగా పెండింగ్లో ఉంది. ఈరోజు ఒక కోర్టు తీర్పు వల్ల మనకు క్లియరెన్స్ రావడము, మనకు అక్కడ రామ మందిరం కట్టుకునే అవకాశం రావడము, ఈరోజు రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగడము అందరికీ కూడా ఆనందంగా ఉంది. రాముల వారు అనంటే ఆయన రాజ్యం అనేది, రామరాజ్యం అనేది ఒక పేరు ఉండేది. మన దేశం కూడా రామరాజ్యం లాగా విలసిల్లాలని, వర్ధిల్లాలని, పేద ప్రజలకు న్యాయం జరగాలని, ఎవరి సమస్యలు కూడా ఉండకుండా సమస్యలు తీర్చే విధంగా మన ప్రభుత్వాలు కూడా నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక పండగ దినము, రాముడు ప్రాణప్రతిష్ఠ జరగడం అనేది హిందువులందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఇక్కడ ఈ ఆలయానికి మీరు విచ్చేసారు. ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఓల్డ్ సిటీలో ఒక మంచి ఆలయము. ఈ ఆలయానికి మండపం కట్టిస్తాను ఇప్పుడు చేయడం జరిగింది. ఇలానే కాకుండా చాలా ఆలయాలు వరంగల్లో ఉన్నాయి. వాటి అభివృద్ధి ఎలా జరగబోతుంది? నేను అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను నేను స్పందించడం జరుగుతూ ఉంది. దాంట్లో కొంత వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. వీళ్ళ 20% ఇస్తే మేము 100% ఇస్తాం. 20% పార్టిసిపేషన్ తోటి ఎక్కడ ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ నిధులు కేటాయించడం జరుగుతుంది. అంటే మీరు ప్రభుత్వం చేపట్టి నెల 2 నెలలు కాకముందే ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శించడం, వాళ్ళకి మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కనీసం 100 రోజులు కూడా ఆగకపోతే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఒకసారి వాళ్ళకి ఓడిగిచ్చినా కూడా వాళ్ళు ఇంకా బుద్ధి రాకుండా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు మాట్లాడడం ఏదైతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్తాను. కూడా ఒక సమీక్ష అయితే నిర్వహించారు ఆయన మంత్రివారిలో సమక్షంలో. మీరు కూడా ఒక మంత్రిగా వరంగల్ జిల్లాకు ఉన్నటువంటి సమస్యలు వెల్లడించారు. పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, వరంగల్లో జరిగిన అవినీతి గురించి ఎలా స్పందించారు? చర్యలు ఎలా ఉండబోతున్నాయి? 100% మేము మాట్లాడిన ప్రతి మాటను కూడా సమీక్షించుకొని అధికారులతో చర్చించి వాటి పరిష్కారం మీ దిశగా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కూడా నేను ప్రజాపాలన కార్యక్రమంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను కూడా అటెండ్ అయ్యి రావడం జరిగింది. అక్కడ వచ్చిన పిటిషన్స్ కూడా అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేసిన, తీసుకోవడం తర్వాత తిప్పుకోవడం అనేది ఉండొద్దు. ఈ వారం ఇచ్చిన పిటిషన్ నెక్స్ట్ వారం పరిష్కరించి దానికి సమాధానం చెప్పాలి. ఒకవేళ పరిష్కరింపబడకపోతే ఎందుకు పరిష్కరించబడదో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. పదే ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిప్పుకోకూడదు అని చెప్పడం జరిగింది. ఇక నుంచి వాళ్ళకు కూడా మెసేజ్ పంపాలని చెప్పి, గతంలో వీళ్ళు ఎంటర్ చేసుకొని రిసీవ్ చేసేవాళ్ళు మెసేజ్ ఎక్కడి నుంచి ట్రాకింగ్ సిస్టమ్ లేకుండే, ఈసారి ట్రాకింగ్ సిస్టమ్ కూడా దీనికి కూడా అటాచ్ చేయమని చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల చాలా మంది నిరుపేదలు ఎప్పుడు అందుబాటులో రాబోతుందమ్మా? అది ఇంకా దానికి గైడ్ లైన్స్ పెట్టలేదు. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చినాక గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకు ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాలంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వడం. చూశారు కదా, ఏదైతే అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఓల్డ్ సిటీలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే దగ్గరికి మంత్రి కొండా సురేఖ గారు రావడం అయితే జరిగింది. దేవాదాయ శాఖ మంత్రిగా తను ఉండి ఈరోజు ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగడం రాముల వారి భక్తులందరికీ కూడా, అలాగే నాకు కూడా చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, అలా అన్నదాన కార్యక్రమాల్లో మంత్రివర్యులు అయితే పాల్గొనడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓ2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.